డార్లింగ్ పప్పి నేను కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 7. డార్లింగ్ పప్పి డాల్ పప్పి డాల్ కనెక్షన్ వచ్చేసావా? లేకపోతే నన్ను మూగదానిగా నటించమని నువ్వు దాంతో లవ్ ఆడుతున్నావా? ఉండు నీ సంగతి దాని సంగతి. అయ్యో నన్ను ఎవరు లవ్ చేసేది? నా కర్మ. ఇదిగో మంచి ఇన్ఫర్మేషన్ పడదా అనుకున్నాను, నువ్వు కట్ చేసావు. నిన్ను అనవసరంగా ఈ హోటల్ తీసుకొచ్చాను. రేపు వాడికి మన గ్యాస్ ఛాంబర్ లో మంచి మర్యాదలతో టర్కిష్ బాత్ ఇవ్వాలి. టర్కిష్ బాత్ ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ. హ్యాపీ బర్త్డే చెప్పావా? ఇది ఈ రోజే వచ్చిందా? హ్యాపీ బర్త్డే టు యు స్వీటీ. థాంక్యూ మమ్మీ. డాడీ ఇంకా చెప్పలేదు చూడు. మర్చిపోయానమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కాదు చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి డాడీ అలాగే అంటారు, కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జారుకుంటారు. నేను వరల్లగా గుర్తొస్తే చెప్తాను, డాడీని ఎక్కడికి వెళ్ళండి వద్దని. అప్పుడెందుకు వెళ్తారా? చంద్ర ఎప్పుడు చంద్ర? బాబుకి ఎలా ఉంది? చంద్ర ఏమిటి? బాబు ఇక్కడి బాబు. ఎంత ఘోరం జరిగింది. మీ ఆయన రాలేదా? నా మీద మీకున్న జాలి ఆయనకుంటే చచ్చిపోయిన బిడ్డను వదిలి ఆయన్ని వెతుక్కుంటూ నేను రానక్కర్లేదు. అమ్మా, నా కోసం కాకపోయినా బాబుని మట్టిలో కలపడానికైనా వాడి నాన్నను ఒక్కసారి పంపించండి. అబ్బా, మీరు మరీ పసిపిల్లల కన్నా అన్యాయం అయిపోయారు. మా వారు ఎప్పుడు ఇంతే చంద్ర, మెత్తని మనసు. ఒకరి కష్టాలు చూసినా విన్నా ఓర్చుకోలేరు. ఏమండి, మీకు కాస్త ఇబ్బంది అయినా వెళ్ళి ఆ సత్యాన్ని వెంటనే ఇంటికి పంపండి. ఎక్కడికి మీరు వెళ్ళేది? ఎవరిని మీరు పంపేది? ఎందుకండి ఈ నాటకం? మీరు వేషం మార్చొచ్చు, భార్యని ఏం మార్చొచ్చు, కానీ మీ రక్తాన్ని మార్చుకోలేరు. కన్న బిడ్డ సావు బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారి చూడటానికైనా రాలేకపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. కనీసం కడసారి చూపైనా చూసుకుని వాడికింత మట్టేయండి. చంద్ర ఏమిటి అంటున్నది? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఎస్టేట్కి యజమాని, నాకు తాళి కట్టిన భర్త. ఈ తాళి కట్టింది కూడా ఈయనేనమ్మా. చంద్ర, నీకు నిజంగా మర్చిపోయినట్టుంది. బాబు పోవడంతో మతి భ్రమించి ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి నేను మీ ఆయన ఎక్కడున్నా వెతికించనక్కర్లేదమ్మా. కళ్ళెదుతున్న మనిషిని నా వెంట పంపితే చాలు. కన్న బిడ్డ ఏటో దూరం అయ్యాడు. కట్టుకున్న భర్తను కూడా నాకు దూరం చేయకండి అమ్మా. మీ కాళ్ళు లే. ఆనాడు తప్పిపోయిన నా బిడ్డను నాకు దక్కించాలని నీ మీద నాకు అభిమానం ఏర్పడింది. నువ్వు నా స్వంత మనిషి అనుకున్నాను. నీకు రుణపడ్డానని, ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ అభిమానాన్ని ఆసరా తీసుకొని ఇంత తెగిస్తావనుకోలేదు. ఈనాడు నా భర్తనే నీ భర్తడానికి సిద్ధమయ్యావంటే ఇంతకన్నా దురాశ ఇంకేమైనా ఉంటుందా? ఇది దురాశ కాదమ్మా, నా దురదృష్టం. భర్త కోసం సాటి ఆడదాన్ని బ్రతిమాలాల్సి వచ్చింది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈయన నా భర్త. కావాలంటే వారిని అడగండి. ఏమండి వింటున్నారా? చంద్ర ఏమంటుందో వింటున్నారా? మాట్లాడండి. ఆమెకి ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేదేది జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. లలిత, ఆవేశపడకు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఏదేదో అంటుంది. ఆమె అన్నంత మాత్రం నేను ఆవిడ భర్త అవుతాను. ఏమన్నారు? మీరు నా భర్త కాదా? నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడూ చూడలేదు. నేనెవరో మీకు తెలీదా?
నన్ను మీరు ఎప్పుడూ చూడలేదా? ఏది నా ముఖం చూసి చెప్పండి. మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. చచ్చిపోయిన మన బాబు మీద ఒట్టేసుకుని చెప్పండి. నేను మీ బాబుని కాను. ఇప్పుడు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు. నువ్వు వినే స్థితిలో లేవు. సృష్టిలో మనిషిని పోలిన మనుషుల్లోచ్చు. అందువల్లే నన్ను నీ భర్తగా అనుకుంటున్నాను. ఆ మాట వద్దు. మీ ఇష్టం. మీరెక్కడైనా ఉండండి. మీరింటికి రావద్దు. బాబును పూడ్చిపెట్టడానికి కూడా రావద్దు. కానీ నేను మీ భార్యని కాదని మాత్రం అడగండి. ఒకప్పుడు నా శీలం కాపాడడానికి మీ ప్రాణాలకు కూడా తెగించారు. ఈనాడు నా శీలం, మానం, మర్యాద మంట కలపడానికి మీరే సాహసం. నన్ను మీ భార్య కాదన్న తర్వాత నేను బ్రతకడం అనవసరం. వద్దండి, ఆ మాట మాత్రం లలిత, ఏమైంది? రంగనా, రంగనా, అయ్యా త్వరగా రండి తీసుకురా. చంద్ర, ఒక ప్రాణం ఎటు పోయింది. మరో ప్రాణం పోవడానికి నువ్వు కారకురాలు కావద్దు. దయచేసి వెళ్ళు. రంగనా, ఆమెను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపా. అక్కర్లేదు. నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళగలను. కానీ ఒక్క మాట, మగవాడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు. ఆడదానికి మాత్రం ఒక్కడే భర్త. లలిత, ఎలా ఉంది? చంద్ర ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమండి, చంద్రకు మీకు ఎలాంటి సంబంధం లేదుగా. నన్ను మీరు అన్యాయం చేయరుగా. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. లలిత, నీ మీద వద్దు. చంద్రకు నీ భర్తకు ఎటువంటి సంబంధం లేదు. నీ భర్త నిన్ను ఏనాటికి అన్యాయం చేయడు. నా మాట నమ్ముతాను. మిమ్మల్ని నమ్మకపోతే బ్రతకలేనండి. సరే, రెస్ట్ తీసుకో. అమ్మా నాన్న లేని మీ బాబు వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతున్నాడు. మీ అమ్మను చూడడానికి ఎటు వస్తారుగా. అప్పుడు వాడిని చూడండి. వాడికింత మట్టి వేయండి. దాంతో మీ బాధ్యతే కాదు, బంధాలు తీరిపోతాయి. మన జ్ఞాపకాలు మీ మనసు నుంచి తుడిచివేయండి. అవి మీ ఆనందానికి అంతరాయం.